అలాగే వీరిద్దరి మధ్యన ఎన్ని ఇబ్బందులు రావచ్చు, సమస్యలు రావచ్చు, గొడవలు రావచ్చు, ఎన్నైనా రావచ్చు. ఇవి రాకపోతే సంసారం కాదు. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు మనుషులకు మాత్రమే వస్తాయి. అవి రాకపోతే, అవి ఫేస్ చేయకపోతే, వాటిని మనం తట్టుకుని ముందుకు వెళ్ళలేకపోతే, వాటి నుంచి పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోకపోతే జీవితం కాదు. జీవితం ప్రతిదీ నేర్పిస్తుంది, ప్రతిదీ నేర్చుకోవాలి. నేర్చుకోలేనటువంటి వాడు మనిషిగా మారలేడు. జీవితంలో ఎదురవుతున్నటువంటి పెను సవాళ్లను అధిగమించుకుంటూ, జీవితంలో ఎదురవుతున్నటువంటి పెను కష్టాలను అధిగమించుకుంటూ, జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి ఇబ్బందులు కూడా ఎందుకు వస్తున్నాయి, ఎలా వాటిని అధిగమించాలి, ఎలా మనం పరిణితి చెందాలనేటువంటి దృక్పథంతో ముందుకెళ్ళినప్పుడు అది అన్యోన్యమైనటువంటి బంధంగా రూపుదిద్దుకుంటుంది. భార్యాభర్తలిద్దరూ కూడా మేము చెప్పినట్టుగా సమానత్వానికి సంబంధించింది. మేము ఏ మతాన్ని అనుకూలంగా మాట్లాడము, ఏ కులానికి అనుకూలంగా మాట్లాడము, కానీ చెప్పే విధానంలో మాత్రం సైంటిఫిక్ గా, సోషల్ గా మాత్రం మాట్లాడుతూ ఉంటాం. ఒక మతం స్త్రీ పురుషుడికి కుడివైపులు ఉండాలని చెప్పొచ్చు, ఒక మతం ఎడం వైపు ఉండొచ్చు అని చెప్పొచ్చు. స్త్రీ తలదించి మాత్రమే తాళి కట్టించుకోవాలని చెప్పొచ్చు. కానీ మేము చెప్పేది ఏంటంటే, మనం వాస్తవంలో బ్రతుకుతున్నాం, సోషల్ గా బ్రతుకుతున్నాం. పురుషుడితో పాటు స్త్రీ తక్కువ కాదు, పురుషుడు ఎక్కువ కాదు. ఎప్పుడైతే స్త్రీ పురుషులిద్దరూ నేను ఎక్కువ నువ్వు తక్కువ అనేటువంటి భావన వస్తుందో, వీరిద్దరి మధ్య సమానత్వం అనేటువంటి భావన పోయి, నేను భర్తని, నేను మగాన్ని, నేను చెప్పాను కాబట్టి నువ్వు వినాలి అనేటువంటి అహం, అనేటువంటి ఆలోచన పురుషుల్లో వస్తుంది. మనిద్దరం సమానమే, నువ్వు